మిత్రులారా, ఒకటి గమనించారో లేదు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటూనే రెండు పార్టీలను ఖతం పట్టించిండు. రెండు పార్టీలని. ఏంది కేసీఆర్ అంటే ఆశామాష అనుకుంటున్నారు. కేసీఆర్ అంటే ఫామ్ హౌస్లో వెళ్ళిపోయిండు. కేసీఆర్ పని అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీని నామరూపం లేకుండా చేస్తా, బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కుతా, 100 మీటర్ల లోతుతో ఈ గొయ్యి తీసి పాతేస్తా, కేసీఆర్ని ఉరిదీసి చంపుతా, కేసీఆర్ ఫామ్ హౌస్లోనే చచ్చిపోతే బాగుండు అని అన్నంత మాత్రాన ఈజీ అనుకున్నారా? కేసీఆర్ అంటే అంత ఈజీ అనుకున్నారా? ఈరోజు రెండు పార్టీలు కేసీఆర్ ముట్టుకోకుండా, కేసీఆర్ ఆ పార్టీల పేరు తీయకుండా సర్వం ఖతమైపోయింది. సర్వం అంతం. ఈరోజు రెండు పార్టీలకు పాడగట్టేసి ఈరోజు అంత్యక్రియలు కూడా అయిపోయినాయి. నేను ఏ ముచ్చట చెప్తున్నా తెలుసా మీకు? ఈరోజు కేసీఆర్ గారి పైన ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు వెనుక పడింది. కేసీఆర్ అనే జపం చేసుడు తప్ప ఏది కూడా చేయలేదు. అందులో బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఏకమయ్యి బీఆర్ఎస్ పార్టీని తొక్కాలే, కేటీఆర్ హరీష్ రావులను ఇబ్బంది పెట్టాలి, వీళ్ళను తెలంగాణ రాష్ట్రంలో తిరగకుండా చేయాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తలుచుకున్నారు. ఈరోజు చెప్పుతోటి కట్టుడు ఎక్కడే తక్కువ. రెండు పార్టీలు వాటింతటి వాటినే ఖతమైపోయినాయి. మీకు కూడా చెప్తా వినండి. ఇప్పుడు ఇదే కేటీఆర్ గారు, ఇదే కేటీఆర్ గారు, ఇదే హరీష్ రావు గారు, వీళ్ళ ముగ్గురిని వీళ్ళు ఏం చేశారు? అరెస్ట్ చేసే ప్లాన్ చేశారు. మీరు చూశారు కదా, అరెస్ట్ చేసే ప్లాన్ చేశారు. అరెస్ట్ చేసే ప్లాన్ చేస్తే దీనికోసం వీళ్ళు సపరేట్గా సిట్ అని ఒకటి పెట్టారు. ఇందులో కాళేశ్వరం ఇష్యూని లాగారు. మీరు చూశారు కదా. ఈ కాళేశ్వరం ఇష్యూని లాగి పెద్దగా బద్నాం చేసిర్రు. ఇక వీళ్ళని ఎట్లా చేసిన అరెస్ట్ చేసే ఏ విధంగా? ఒకటి సిబిఐ ద్వారా, రెండోది ఈడీ ద్వారా, మూడోది మోడీ ద్వారా. ఈ ముగ్గురితోటి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు. కానీ ఇక్కడ అరెస్ట్ కాల. ఏ బీఆర్ఎస్ పార్టీని వీళ్ళు ఫినిష్ చేద్దామని చెప్పుకున్నారో ఈ ఫినిష్ వీళ్ళు కాలే. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, ఈ రెండు అంతమైపోయినాయి. ఇట్లా పాట ఉంది, ఏదో పాట ఉంటుంది కదా, పాడేరమ్మందారా నిన్ను, కోడేరమ్మందారా నిన్ను అని చెప్పేసి పాట నల్గొండ గదరు పాడిన పాట. అందుకనే కాంగ్రెస్ పార్టీని పాడేరమ్మందా, బీజేపీ పార్టీని పాడేరమ్మందా అని అడుగుతున్నా. అయిపోయింది. కేసీఆర్ ఆడ కూర్చున్నాడు, ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఈ యొక్క ఫామ్ హౌస్లో కూర్చుంటే ఇక కేసీఆర్ పని అయిపోయింది, ఇక కేసీఆర్ కథ అయిపోయింది, ఇక మామూలు ఇచ్చిన మొగోడు లేడు అని చెప్పేసి అంటారు కదా. కేసీఆర్ ఒక చదరంగం ఆట ఆడిండు, ఎవరితోటి మాట్లాడకుండా. ఓ చిన్న చదరంగం ఆట ఆడిండు. ఈరోజు కుప్ప కూలిపోయారు. ఏం జరిగిందో తెలుసా? కేసీఆర్ ఫామ్ హౌస్లోనే కూర్చున్నాడు. ఆ ఫామ్ హౌస్లో కూర్చుంటే జరిగిందేందో మీరే చూడండి. 7 లక్షల మంది, ఎవరు 7 లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు సీదా ఏదైతే ఎలకతుర్తి సభ, ఇదే ఈ ఎలకతుర్తి సభలో 7 లక్షల మంది చేరింది ఎవరో కాదు, కంప్లీట్లీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ బీఆర్ఎస్లోకి చేరి ఒక్క కేసీఆర్ బయటికి వస్తేనే ఇది స్టేజ్ 1. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో చేరికలు జరిగినాయి. వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 10 లక్షలు. 10 లక్షల కాంగ్రెస్ కార్యకర్తలు సీదా బీఆర్ఎస్ పార్టీ అంటే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, ఆ తర్వాత హరీష్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్ల ఆధ్వర్యంలో కంప్లీట్గా చేరిపోయారు. ఇంకో స్టేజ్ ఉంది మిత్రులారా, పెద్ద స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్ అయితే ఇక థర్డ్ స్టేజ్ ముచ్చట మాట్లాడుకుందాం. ఇదే జగిత్యాల. ఇక్కడ జగిత్యాల సభ. ఈ జగిత్యాల సభ ఇది 3వ ఫేజ్. ఈ జగిత్యాల సభలో కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మొత్తం 2 లక్షలకు పైగా, ఎంత 2 లక్షలకు పైగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరిన కార్యకర్తలు. ఇది కంప్లీట్గా ఈ విధంగా నశమైపోయింది.
మళ్ళీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ఏడా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇటు బీజేపీ పార్టీ తెలంగాణలో దిక్కులేని పార్టీగా, అనాథ పార్టీగా మిగిలింది. ఏదైతే బండి కుటుంబ వ్యవహారం, ఏదైతే ఈ యొక్క పోక్సో కేసు ఉందో, ఈ దీంట్లో పార్టీ దెబ్బకు ఊడిచిపోయింది. పార్టీ ఊడిచిపోయింది. ఒక్క దెబ్బతోటి బీజేపీ పార్టీని అంతం చేసినోడే ఈ యొక్క భగీరథ్. ఇక బండి సంజయ్ మాట్లాడి సోమవారం వస్తుంది, మంగళవారం వస్తుంది, బుధవారం వస్తుంది, మొల్దారం ఉందా చెప్పు తీయండి, నెత్తి మీద వేయండి అని చెప్పి బీజేపీ పార్టీలో సరైన తంబాకులమ్మి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇక దొరికినా జైలుకు పోయినా బీజేపీ పార్టీలో అంతో కొంత కొనసాగి బీజేపీ పార్టీని బతికిద్దాం అనుకున్నాడు. కానీ అలా పుత్రరత్నం చేసిన పాపానికి బీజేపీ పార్టీ సర్వం అంతం. కాంగ్రెస్ పార్టీ కూడా అంతం. కాంగ్రెస్ పార్టీకి అయితే బీఆర్ఎస్ పార్టీ చుక్కలు చూపెట్టిర్రు. ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టిర్రు. ఎన్ని రకాలుగా 17 రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి తయారైన రేవంత్ రెడ్డిని ఇటు కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటూనే చెక్ పెట్టేశాడు. చెక్ మేకర్ చెక్ పెట్టేశాడు. దెబ్బకు గుండె ఢమాల్, దెబ్బకు దడదడ అయిపోయింది. వ్యవహారం దడదడ అయిపోయింది. ఎవడబ్బ సొత్తురా కేసీఆర్ని ముట్టుకొనుడు అనే నినాదాలు వచ్చినాయి. కేసీఆర్ని ముట్టుకొని బతికి బట్టగట్టగలరా అని అదొకటిన్నారు. నువ్వు గోకినా గోకకున్నమే నేను గోక్తనే ఉంటాం, అది కూడా జరిగింది ఇక్కడ. ఇది కిరికిరి పంచాయతీ బిడ్డను చూస్తున్నావు. కానీ బిడ్డ మా అమ్మ మాతోటి గోక్కునే నిప్పుతోటి గోక్కున్నట్టుగా ఉంటుందని చెప్పి కేసీఆర్ గతంలో చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు 2.5 సంవత్సరాలు ఏం పీకారని మాట్లాడితే కేసీఆర్ పేరు. కాంగ్రెస్ పార్టీ ఏం గడ్డి బీక్కో తీసుకొచ్చిందా తెలంగాణకు? బీజేపీ పార్టీ కేంద్రం నుంచి గడ్డి బీక్కొని తీసుకొచ్చిందా? నన్ను గెలిపియండి, 2034 వరకు నేనే గెలుస్తా, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, బొంగు వస్తుంది, యాడొస్తుంది, అయిపోయింది. మీ కథే అయిపోయింది, మీ పనే అయిపోయింది. ఈరోజు కేసీఆర్ కోసం జనాలు పడిగాపులు కాస్తున్నారు. నిన్న నరేంద్ర మోడీ గారు ఒక ఫారెన్లో ఏదో కంపెనీల విషయంలో ఎంఓలు జరుపుకునే సమయంలో నిన్న ఆయన లైవ్ పెడితే నరేంద్ర మోడీ 30 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో లైవ్ పెడితే 1000 మంది చూస్తారు. నరేంద్ర మోడీ లైవ్ పెడితే 1000 మంది. ఇప్పుడు కేసీఆర్ లైవ్ పెడితేనే లక్షల్లో దాటితే ఒక్క లైవ్ 1,00,000, 2 లక్షలు, 60,000, 70,000, 30,000, 3,000, 5,000 లక్షల్లో దాటుతుంది వ్యూస్. అది కేసీఆర్ గారి యొక్క పనితీరు, కేసీఆర్ గారి యొక్క గొప్ప లక్షణం అనేది అక్కడ ఉన్నది. కేసీఆర్ని ముట్టుకోవాలి, ఏదో చేయాలంటే ఇక ఎవరంతమైరో చూసిర్రు కదా. 2 పార్టీలకు చరమగీతం పాడేసిర్రు, 2 పార్టీలు కథం పట్టించేసిర్రు. అందుకనే తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పింది. అందుకోసమే నేను చెప్తున్నది ఏంటంటే, తెలంగాణ బాగుపడాలి అంటే కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు. అది ఉండడం వల్ల రాష్ట్రానికి అరిష్టం, దరిద్రం తప్ప మంచి అనేది ఉండదు.